కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో 23వ విడత నిధులను విడుదల చేయగా 24వ విడత నిధుల విడుదలపై చర్చ నడుస్తోంది. తర్వాతి విడత డబ్బులు ఎప్పుడు పడతాయోనని రైతులు ఎదురు చూస్తున్నారు. 24వ విడత సొమ్ము జమపై క్లారిటీ వచ్చేసింది. లబ్ధిదారుల అకౌంట్లో 2000 చొప్పున అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రతి ఏడాది 3 విడతలుగా వీటిని కేంద్రం జమ చేస్తోంది. 4 నెలలకు ఒకసారి జమ చేస్తోంది. పథకం కింద లబ్ధి పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. జస్ట్ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఈ పని సులువుగా పూర్తి చేయొచ్చు. సాగు భూమి ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. భూమి రికార్డులు ఒకసారి పరిశీలించుకొని తప్పులుంటే అప్డేట్ చేయించుకోవాలి. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ చేసుకోవడం, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేసుకోవడం ముఖ్యం. 23వ విడత నగదును జూన్లో విడుదలైంది. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రభుత్వం అందిస్తుండగా 24వ విడత అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలపై అధికారిక ప్రకటన రాలేదు, కానీ పేమెంట్ హిస్టరీని పరిశీలిస్తే అక్టోబర్లో ఖచ్చితంగా జమ చేసే అవకాశం ఉంది. రాబోయే విడత నగదు అందుకోవాలంటే ఖచ్చితంగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి.